అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. వర్మీ కంపోస్ట్ని ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఎటువంటి బయట ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు. నేను చేసే మెథడ్లో మీరు చేశారు అంటే ఎటువంటి స్మెల్ లేకుండా మనం వర్మీ కంపోస్ట్ని తయారు చేసుకోవచ్చు అనమాట. ముందుగా ఇట్లాంటి కంటైనర్ని ఒకటి తీసుకోండి. దీనికి హోల్స్ అనేది ఉండేటట్టు చూసుకోండి. హోల్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇట్లాంటి బ్లాక్ టాప్ కానీ ఏదైనా పనికిరాని బకెట్లు ఉంటాయి కదా, ఏ దాంట్లో అయినా మనం చేసుకోవచ్చు అనమాట. దాంట్లోకి కిచెన్ వేస్టేజ్ అనమాట. ఇంట్లో కిచెన్ వేస్టేజ్ వస్తుంది కదా, కిచెన్ వేస్టేజ్ అనేది ఒక లేయర్ వేసేయాలి. మన ఇంట్లో వచ్చిన కూరగాయల చెత్త, ఈ కిచెన్ వేస్టేజ్ వేసేటప్పుడు పచ్చి కిచెన్ వేస్ట్ మాత్రమే వేయండి. ఉడకపెట్టినవి ఏవి కూడా మనము వేయకూడదు అనమాట. దాని తర్వాత ఇంకొక లేయర్ గార్డెన్ క్లీనింగ్ టైంలో మనకి ఆకులు వస్తాయి కదా, ఎండుటాకులు వేసేయాలి. లేకపోతే ఇట్లా పచ్చి ఆకులైనా వేసేసేసి ఒక పోర్షన్ ఇట్లా వేసేయాలన్నమాట. తర్వాత సాయిల్ వేయాలి. వీటిని కవర్ చేస్తూ ఇట్లా సాయిల్తో కవర్ చేసేయాలన్నమాట. అంతే. ఫస్ట్ కిచెన్ వేస్టేజ్ వేయాలి, తర్వాత ఎండుటాకులు వేయాలి. ఎండుటాకులు కానీ ఇట్లా పచ్చి ఆకులు కానీ వేయచ్చు. తర్వాత మట్టి వేసేయాలి. దీని మీద వెంటనే కంపోస్టింగ్ అవ్వడానికి పుల్లటి మజ్జిగని కొద్దిగా ఇట్లా పోసేయాలన్నమాట. ఈ విధంగా మనము ఈ టబ్బు నిండే వరకు ప్రాసెస్ చేసుకుంటే 2 నుంచి 3 నెలల్లో మనకి ఆర్గానిక్ మంచి వర్మి కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది. చెట్లకి చాలా మంచి బలాన్ని కూడా ఇస్తుంది అనమాట. థ్యాంక్ యూ.